నమస్కారం. ఒక చోటికి వెళ్ళినప్పుడు మనకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది కదా, అది యాదృచ్ఛికం కాదు, దాన్ని మనం డిజైన్ చెయ్యొచ్చు. ఈరోజు మనం హాస్పిటాలిటీ వాస్తు గురించి తెలుసుకుందాం. ఇది భవనాలకు గెస్టులను ఆకర్షించే ఒక మ్యాగ్నెటిక్ పుల్, అంటే ఒక అయస్కాంత శక్తిని ఎలా ఇస్తుందో చూద్దాం. రండి మొదలు పెడదాం. కొన్ని హోటల్స్ లేదా రెస్టారెంట్స్లోకి అడుగుపెట్టగానే మనస్సు ఎందుకంత ప్రశాంతంగా అనిపిస్తుంది? మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్లాలని ఎందుకు కోరుకుంటాము? ఈ ప్రశ్నకు సమాధానం కేవలం మంచి ఆహారం లేదా సర్వీస్లో మాత్రమే లేదు, ఆ ప్రదేశంలో ఉండే ఎనర్జీలో కూడా ఉంది. ఎందుకంటే నిజానికి ఇప్పుడున్న హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఒక హోటల్ అంటే అది కేవలం ఒక బిల్డింగ్ కాదు, అదొక అనుభవం. ఆ అనుభవాన్ని మర్చిపోలేనిదిగా మార్చడంలో ఆ ప్రదేశం యొక్క డిజైన్ చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. సరిగ్గా ఇక్కడే మనకి హాస్పిటాలిటీ వాస్తు ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక సైన్స్. మన చుట్టూ ఉన్న ప్రదేశాలని సహజ శక్తులతో అనుసంధానం చేయడమన్నమాట. దీనివల్ల ఒక మ్యాగ్నెటిక్ పుల్, అంటే ఒక రకమైన అయస్కాంత ఆకర్షణ ఏర్పడుతుంది. ఇది గెస్టుల అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా బిజినెస్ సక్సెస్కి కూడా దారితీస్తుంది. సరే, మరి మొదటి సెక్షన్లోకి వెళదాం. ఫస్ట్ ఇంప్రెషన్స్, అంటే మొదటి అభిప్రాయం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఎందుకంటే ఇదే పాజిటివ్ ఎనర్జీకి గేట్వే లాంటిది. సో మన వర్చువల్ టూర్ని ఎంట్రన్స్, అంటే ప్రవేశ ద్వారం దగ్గర నుండి మొదలు పెడదాం. ఏ హోటల్ విజయానికైనా ఎంట్రన్స్ చాలా ముఖ్యం. వాస్తు లోపలికి వచ్చిన పాజిటివ్ ఎనర్జీ నేరుగా రిసెప్షన్, లాబీ వైపు వెళ్తుంది. అందుకే ఆ ప్రదేశాలని కూడా వాస్తు ప్రకారం డిజైన్ చేయడం చాలా అవసరం. లాబీలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి గదా. దీనికోసం లాబీని ఈశాన్యం లేదా తూర్పు జోన్లో ఏర్పాటు చేయాలి. అంతేకాదు అక్కడొక ఫౌంటైన్ లాంటిది లేదా ఒక చిన్న అక్వేరియం, అంటే ఏదైనా వాటర్ ఎలిమెంట్ ఉంచితే చాలా మంచిది. దీనివల్ల ఏమవుతుందంటే లోపలికి అడుగుపెట్టిన గెస్ట్లకి వెంటనే ఒక రకమైన ప్రశాంతత, ఒక ట్రాంక్విలిటీ ఫీల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సెక్షన్ 2కి వెళ్దాం. హాస్పిటాలిటీకి గుండెకాయ లాంటి కిచెన్, డైనింగ్ ఏరియాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇవి బిజినెస్కి చాలా ముఖ్యమైనవి. వాస్తు ప్రకారం కిచెన్ని పవర్ఫుల్గా మార్చడానికి 3 మెయిన్ రూల్స్ ఉన్నాయి. 1, లొకేషన్. కిచెన్ ఎప్పుడూ ఆగ్నేయంలో ఉండాలి, ఎందుకంటే అది అగ్నితత్వం ఉన్న దిక్కు. 2, వంట చేసే చెఫ్ తూర్పు వైపు తిరిగి వంట చేయాలి, ఇది పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఇక 3వది చాలా ముఖ్యమైనది, ఫైర్ అండ్ వాటర్ ఎలిమెంట్స్ని వేరుగా ఉంచడం. ఈ ఫైర్ అండ్ వాటర్ రూల్ గురించి ఈ స్లైడ్లో ఇంకా క్లియర్గా ఉంది చూడండి. స్టోవ్ అంటే అగ్ని, సింక్ అంటే నీరు. ఈ 2 వేరువేరుగా ఉన్నప్పుడు అక్కడ ఒక సామరస్యం ఏర్పడుతుంది, స్టాఫ్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. అదే పొరపాటున 2 దగ్గరగా పెట్టారనుకోండి, అది అంతర్గత ఘర్షణలకు, ఫైనాన్షియల్ లాస్కి దారితీస్తుంది. సో సింపుల్ రూల్ ఏంటంటే ఈ రెండింటి మధ్య కొంచెం దూరం పాటించడం. చూడండి, కిచెన్లో ఉండే ఎనర్జీ అక్కడ వండే ఫుడ్ ద్వారా డైరెక్ట్గా డైనింగ్ ఎక్స్పీరియన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే కిచెన్లో పాజిటివ్ వైబ్స్ ఉండటం అనేది చాలా చాలా ముఖ్యం. ఇది చాలా మందికి తెలియని విషయం. గెస్టులు కూర్చునే డైరెక్షన్ కూడా వాళ్ళ అనుభవాన్ని మార్చేస్తుంది. ఈ చార్ట్లో చూసినట్టు నార్త్ లేదా ఈస్ట్ వైపు ఫేస్ చేసి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి ప్రశాంతంగా అనిపిస్తుందట. వేరే డైరెక్షన్స్లో కూర్చుంటే కొంచెం అసౌకర్యంగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు డ్వెల్ టైమ్ అనే ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ టర్మ్ గురించి తెలుసుకుందాం. డ్వెల్ టైమ్ అంటే సింపుల్గా ఒక కస్టమర్ మన ప్లేస్లో ఎంతసేపు గడుపుతున్నారు అనేది. మంచి అకాస్టిక్స్, అంటే సౌండ్ మేనేజ్మెంట్, ప్రశాంతమైన వాతావరణం, ఇవన్నీ వాస్తు ప్రకారం డ్వెల్ టైమ్ని పెంచే స్ట్రాటజీస్. రైట్, ఇక 3వ సెక్షన్లోకి వెళ్దాం. గెస్టుల ప్రశాంతత కోసం డిజైనింగ్, అంటే హోటల్ రూమ్స్, రిసార్ట్ ఫీచర్స్ లాంటివి. ఇవి రెస్ట్, రిలాక్సేషన్ కోసం చాలా ఇంపార్టెంట్ కదా. మంచి రెస్ట్ఫుల్ రూమ్ క్రియేట్ చేయడానికి కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి. రూమ్స్కి బెస్ట్ జోన్ ఏదంటే నైరుతి లేదా పశ్చిమ దిక్కు, ఎందుకంటే ఇవి స్టెబిలిటీనిస్తాయి. బెడ్ హెడ్బోర్డ్, అంటే తలవైపు భాగం సౌత్ లేదా ఈస్ట్ గోడకు ఆనించి ఉండాలి. ఈశాన్యంలో మాత్రం రూమ్స్ ఉండకుండా చూసుకోవాలి, ఎందుకంటే అక్కడుండే హై ఎనర్జీ వల్ల నిద్రకు డిస్టర్బెన్స్ కలగొచ్చు. ఈ వాస్తు ప్రిన్సిపల్స్ కేవలం రూమ్స్కే కాదు, స్విమ్మింగ్ పూల్స్ లాంటి పెద్ద పెద్ద ఫీచర్స్కి కూడా అప్లై అవుతాయి. ఈ టేబుల్ చూడండి, రిసార్ట్లో ఉండే సౌకర్యాలు, వాటి ప్రభావమేంటో క్లియర్గా చూపిస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్, స్విమ్మింగ్ పూల్ని నార్త్ లేదా నార్త్ ఈస్ట్లో కడితే అది ఆ బిజినెస్కి ఫైనాన్షియల్ స్టెబిలిటీని, మంచి పేరునే తీసుకొస్తుందని నమ్ముతారు. ఇప్పుడు ఒక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే జియోపథిక్ స్ట్రెస్. అంటే భూమిలోంచి వచ్చే కొన్ని నెగటివ్ ఎనర్జీ లైన్స్ అన్నమాట. ఇవి మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొన్ని అడ్వాన్స్డ్ రిసార్ట్స్ లెచర్ యాంటెన్నా లాంటి టూల్స్ వాడి ఈ ఎనర్జీ లైన్స్ని కనిపెట్టి వాటిని న్యూట్రలైజ్ చేస్తున్నాయి. సరే, ఇప్పుడు మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. సక్సెస్ ఫార్ములా. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ వాస్తు మార్పులు అసలు బిజినెస్ రిజల్ట్స్గా ఎలా మారతాయో ఒకసారి చూద్దాం. వాస్తుని సరిగ్గా ఫాలో అవడం వల్ల బిజినెస్కి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. గెస్టులు హ్యాపీగా ఫీల్ అవుతారు, దానివల్ల పాజిటివ్ రివ్యూలు వస్తాయి. రిపీట్ విజిట్స్ అంటే మళ్లీ మళ్లీ వస్తుంటారు. స్టాఫ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, గెస్ట్ వెల్ టైం కూడా పెరుగుతుంది. వీటన్నింటి ఫలితంగా లాంగ్ టర్మ్లో మంచి ఫినాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే: మన వ్యాపారాన్ని ప్రకృతి నియమాలతో కనెక్ట్ చేసినప్పుడు మనం ఊహించని విజయాన్ని సాధించగలం. ఈ ప్రిన్సిపల్ మీ వ్యాపారానికి ఎలా ఉపయోగపడగలదో ఒక్కసారి ఆలోచించండి.